హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి హాల్ టికెట్లు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే అప్లై చేసుకునే విద్యార్థులు ఉంటారో గ్రూప్ 2 పోస్టులకు వాళ్ళకి ఈ రోజున అఫీషియల్గా అయితే హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు లింక్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయితే చేశారు గ్రూప్ 2కి సంబంధించి. అలాగే ఈ వీడియోలో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ యొక్క పోస్టులకు ఎన్ని లక్షల మంది అప్లికేషన్ చేశారు, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు అయితే వీడియోని చూస్తుండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియో 10 మందికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అఫీషియల్గా మీరు ఈ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ చూడండి, మనకు వేటీ న్యూస్ యాప్లో వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్ అనమాట. హాల్ టికెట్లు విడుదల. ఏపీ గ్రూప్ 2 హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అలాగే 899 పోస్టుల కోసం మనకు గ్రూప్ 2కి సంబంధించి 899 పోస్టులు రిలీజ్ చేశారు. ఆ యొక్క పోస్టులకు 4,83,525 మంది అప్లికేషన్ చేసుకున్నారు ఇక్కడ ఈ యొక్క గ్రూప్ 2 పోస్టులకు. అలాగే ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు పరీక్ష జరగనుంది. అంటే ఫిబ్రవరి 25 నుంచి అయితే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే ఒరిజినల్ గుర్తింపు కార్డును కూడా పరీక్ష కేంద్రానికి తీసుకొని రావాలని ఏపీపీఎస్సీ సూచించింది. అంటే హాల్ టికెట్తో పాటు మీ యొక్క గుర్తింపు ఆధార్ కార్డు అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. డౌన్లోడ్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. అలాగే హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను, చూడండి. మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ అనేది అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. లింక్ మీద క్లిక్ చేసి గైస్ మీరు లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అనే వర్డ్ కనబడుతుంది కదా, ఈ యొక్క లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక అప్లికేషన్ చేసినప్పుడు మీకు ఒక ఐడి అనేది ఉంటుందన్నమాట. ఆ యొక్క ఐడి అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే మీరు పాస్వర్డ్ ఇచ్చారో అప్లికేషన్ చేసేటప్పుడు ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది కనబడుతుంది కదా R3X% అని, అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ అయితే చేయాలన్నమాట. తర్వాత ఎవరైతే మీ యొక్క నేను పాస్వర్డ్ మర్చిపోయాను, నాకు పాస్వర్డ్ గుర్తుకు లేదు అంటే కనుక ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసి మీరు మీ యొక్క యూజర్ ఐడి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద ఎంటర్ చేయాలన్నమాట. గెట్ ఓటీపీ మీద ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది మొబైల్కి. ఓటీపీ వచ్చిన తర్వాత ఇలాగా ఉంటుందన్నమాట. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు మీ ఈమెయిల్కి అయితే ఆ యొక్క పాస్వర్డ్ అనేది లింక్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరైతే మీ యొక్క హాల్ టికెట్ను డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. వెరీ ఇంపార్టెంట్ అనమాట మీ యొక్క లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.